ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలను తప్పనిసరిగా ఉంచాలని సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. క్యాంపు కార్యాలయం అనేది ప్రభుత్వం ఎమ్మెల్యేల కోసం కట్టించిన కార్యాలయమని, అది మాజీ మంత్రి శాసనసభ్యులు గుంట్లకండ జగదీష్ రెడ్డి ప్రైవేట్ ఆస్తి కాదని వారన్నారు. కాబట్టి క్యాంపు కార్యాలయంలో తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలను తప్పనిసరిగా ఉంచాలని వారు తెలిపారు. సీఎం, మంత్రి చిత్రపటాలు క్యాంపు కార్యాలయంలో లేవని తమకు ప్రజల నుండి ఫిర్యాదు వచ్చిన సందర్భంగా తాము బుధవారం నాడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమక్షంలో క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలు ఉంచడం జరిగిందని, వాటిని తొలగించినట్లయితే తిరిగి పెట్టడం జరుగుతుందని వారు తెలిపారు. కలెక్టరేట్ లో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఎమ్మెల్యే గారి స్థానం ఎమ్మెల్యే గారికి ఉంటుంది. ఎమ్మెల్యే గారి చిత్రపటం కలెక్టరేట్ లో మంత్రి గారి తర్వాత ఎక్కడైతే వారిది లోకల్ ఎమ్మెల్యేగా వారి ప్రోటోకాల్ ప్రకారం వారికి చూస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత, నియమ నిబంధనలకు లోబడి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిండు, ప్రజలు వారికి అధికారం ఎమ్మెల్యేగా ఇచ్చిరు. కానీ ఎమ్మెల్యే ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా కూడా వారికి సంబంధించిన స్థానం వారికి కల్పించాలనేది మా నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు చూడండి, కలెక్టరేట్లో ఇందిరమేళ్ల పంపిణీ కానివ్వండి, రేషన్ కార్డుల పంపిణీ కానివ్వండి, ఇంకే ఇతర కార్యక్రమం చేసినా కూడా అక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు వారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా లోకల్ ఎమ్మెల్యే అనే ఒకే ఒక ఉద్దేశంతో వారి చిత్రపటాన్ని కూడా అక్కడ ఉంచడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ కట్టించిన క్యాంప్ ఆఫీస్లో గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో కానివ్వండి, జిల్లా మంత్రివర్యులు, జిల్లా అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చిత్రపటాలు ఉంచితే నీకే నొప్పి కలిగింది జగదీష్ రెడ్డి గారు? ఆ మాత్రం ఆలోచన లేదా మీకు? మీ ఫోటో లేకుంటే ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యక్రమం జరిగిందా? కనీసం 2 సంవత్సరాలుగా మరి ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి కార్యక్రమంలో కూడా నా యొక్క చిత్రపటాన్ని పెడతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారి పటం పెట్టుకోవడానికి ఏమైంది, మంత్రి గారి చిత్రపటం పెట్టుకోవడానికి ఏమైంది మీకు అని చెప్పేసి మేము ఇప్పుడు పత్రికాముఖంగా మేము అడుగుతా ఉన్నాం. ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాల సంది వారికి కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు ఎలాగైతే సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ ఉన్నదో వారికి కూడా లాగిన్ అలానే ఉంచడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి గారు కానివ్వండి, ఆ లాగిన్ ద్వారానే మీ కాడికి ఎవరైనా ప్రజలు వచ్చి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్లు ఇస్తే వాటిని పాస్ చేసి మీకు పంపిస్తూ ఉన్నారు. మరి మీ పిఏలు వాళ్ళందరూ కూడా వారు ఇచ్చిన ఫామ్స్ అన్నింటినీ మీరేం చేస్తున్నారు? కింద ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడు ఆ చెక్కుతో పాటు, లబ్ధిదారునికి ఇచ్చే చెక్తో పాటు సీఎం గారు ఒక సందేశాన్ని రాసి పంపిస్తున్నారు. మరి ఆ సీఎం గారు ఇచ్చే సందేశాన్ని కట్ చేసి చించి ఓన్లీ చెక్కునే ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. మీరు మీడియా ముఖంగా అతను ఇచ్చినవి చూడండి ఒకసారి. అది ఎంత లోకోబుద్ధి అండి, ఎంత చిల్లచేష్ట అండి అది. అలా సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు చాలా మంది అక్కడికి వెళ్ళినప్పుడు చూసి బాధపడి ప్రజా దర్బార్లో మా యొక్క నాయకుడికి విన్నవించుకోవడం జరిగింది. అన్న, మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేటప్పుడు వారు సీఎం గారు ఇచ్చిన సందేశాన్ని ఇచ్చేసి ఓన్లీ చెక్కులే ఇస్తా ఉన్నారు. అక్కడ ఓన్లీ మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా దాన్ని చేసి క్యాంప్ ఆఫీస్ని చేస్తారు. అక్కడ ఎక్కడా కూడా సీఎం గారి ఫోటో లేదు, మన మంత్రి గారి ఫోటో లేదని చెప్పేసి ప్రజలందరూ వచ్చి వారి ఆవేదనను వెలిపించడం జరిగింది. గత 2 సంవత్సరాలు దాదాపు 20 మాసాలుగా